చెప్పండి, గట్టి చెప్పండి. అయిందో కాదు, నేను అనుకున్న పని అవుద్దో కాదు, నేను అనుకున్నది అయిందో కాదు, నిరసించిపోవడం, భక్తిలో ఓడిపోవడం, భక్తిలో రెండు ద్విమనస్సులు కలిగి ఉండడం లేదు. ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రధాన యాజకుని వైపు, ప్రధాన కాపరి వైపు నువ్వు తిరగలిగితే ఆయన నిన్ను స్థిరపరచునుగా. అందుకని దైవజనుడు అంటాడు, ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువై ఉండదు, ఏ మేలు కొదువై ఉండదు. రోజు రాజకీయ నాయకుడి దగ్గర ఒకడు తిరుగుతా ఉన్నాడట, జై ఎక్కడ జెండా పట్టుకుని వెళ్తే ఈ రాజకీయ నాయకుడు, ఆ పెద్ద లీడర్ ఈయనను గుర్తుపట్టకపోయినా జెండా పట్టుకొని, ఈయన ఎక్కడన్నా మీటింగ్ ఉందంటే చాలు జెండా పట్టుకొని అందరికన్నా ముందే నిలబడి సార్కి జై అంటున్నాడంట. మళ్ళీ అట్లా ఒక సంవత్సరం నుండి ఈ సార్ ఆయన పెద్ద లీడర్ ఆయన గుర్తుపట్టట్లేదు, అయినా వీడు జెండా పట్టుకొని తిరుగుతా ఉన్నాడంట. రోజు గుర్తుపట్టాడంట, ఈ లీడర్ని, ఈ కార్యకర్త మనం బట్టే తిరుగుతున్నాడు రా, ఈ కార్యకర్త మనల్ని నమ్మకం ఉంటున్నాడు రా, కాబట్టి ఈయనకి ఏదో ఒక పోస్ట్ ఇప్పిండి, ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం చిన్నదో పెద్దదో ఏదో నాకు తోయండిరా అన్నాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. దానికి కారణం ఏంటి తెలుసా? నమ్మకత్వము. దానికి కారణం ఏంటి తెలుసా? స్థిరత్వము. దానికి కారణం ఏంటి తెలుసా? ప్రభు దగ్గర భక్తితో ఎవరైతే నమ్మకంగా ప్రభు కొరకు దూసుకుని వస్తారో, నేను చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ ఈరోజు ఆలస్యం అవ్వచ్చు, రేపు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన నిన్ను వర్ధిల్లింపచేయునుగాక. నీ కిరీటమును ఆయన తరతరములకు ఉంచునుగాక. హల్లెలూయా చెప్పండి.